హలో ఆల్, వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ ప్రశాంత్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే 3 to 5 days నుంచి సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీకి అండ్ ట్రోలింగ్కి గురవుతున్న వ్యక్తి యాక్టర్ శివాజీ గారు. దానికి కారణం దండారా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెలబ్రిటీస్ని అండ్ హీరోయిన్స్ని అడ్రస్ చేస్తూ ఆయన యూజ్ చేసిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి. ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఈ క్లిప్ చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు చూసిన సాంగ్ పెద్ద మూవీలో నుంచి చికిరి చికిరి సాంగ్. సరుకు సమాను సుసి మీసంలే సిఎస్కే కానీ సో ఇక్కడ కూడా అదే వర్డ్ యూజ్ చేశారు కదా. పాట అయితే ఏంటి, మాట అయితే ఏంటి, పదం అదే కదా. మరి అక్కడ ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు, దాన్ని ఎందుకు ఖండించట్లేదు ఎవరు? ఓకే, ఇది ఒక మూవీ, సాంగ్ని అంత సీరియస్గా తీసుకోవద్దు అనే వాళ్ళకి ఇంకొక సెకండ్ ఈ క్లిప్ కూడా చూసేయండి. సో ఇప్పుడు మీరు చూసిన సాంగ్ దువ్వాడ జగన్నాథం డీజే మూవీ, అల్లు అర్జున్ యాక్ట్ చేశారు. అందులో సాంగ్ ఉంటుంది గుడిలో బడిలో అని, ఆ సాంగ్ ఇది. అగ్రహారాల తమలపాకల్లి తాకుతోంది నమ్మకం. సో ఆ పాటలో లాస్ట్కి వచ్చే నమ్మకం వర్డ్ మీద బ్రాహ్మణులు, పూజారులు చాలా మంది బాగా ఆఫెండ్ అయ్యి పెద్ద నిరసన ప్రకటించారు ఆ సినిమా రిలీజ్కి ముందు. సో దానివల్ల ఆ పాటలో చేంజెస్ చేయాల్సి వచ్చింది. నమ్మకం ప్లేస్లో తమకమో గమకమో అని చేంజెస్ చేశారు. ఒక యాక్టర్ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేశారని ఫైట్ చేస్తున్న వాళ్ళు, మరి సాంగ్లో కూడా అదే వర్డ్ ఉంది, అక్కడ ఎందుకు ఫైట్ చేయట్లేదు? అండ్ ఇదేదో నేను ఆయన రాంగ్ వర్డ్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఆయన యూస్ చేసిన వర్డ్స్ అయితే రాంగే. దానికి ఆయన అపాలజీ చెప్తూ ఒక వీడియో రికార్డ్ చేసి కూడా పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాష్రూమ్లోకి వెళ్ళి మరి వీడియో రికార్డ్ చేశారు. కాస్ ఫ్యామిలీని ఫేస్ చేయలేక హీ ఫెల్ట్ గిల్టీ ఫర్ దోస్ వర్డ్స్ ఆయన యూస్ చేసినందుకు. సో ట్రై టు అండర్స్టాండ్. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. సో ఆయన సారీ చెప్పారు. సో వై కాంట్ యూ అండర్స్టాండ్, ఇంకెందుకు అంత నెగిటివిటీ? సో యాక్సెప్ట్ ఈ సారీ అండ్ మూవ్ ఆన్ గా. ఒక మెయిన్ థింగ్, అందరూ ఆయన చెప్పిన నెగిటివ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో పాజిటివ్ మెసేజ్ గురించి ఎవరెందుకు పట్టించట్లేదు. అండ్ ఆయన ప్రెస్ మీట్లో స్ట్రెస్ చేస్తూ చెప్పారు అమ్మా హీరోయిన్స్ అని. సో ఆయన చెప్పింది ఓన్లీ హీరోయిన్స్కి మాత్రం మెసేజ్, నాట్ ఫర్ కామన్ ఆడియన్స్. అది ఎందుకు గమనించట్లేదు మరి మీ అందరూ అన్నట్టు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అన్న 2 మాటలకి 100కి 200% నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఆయన అన్న పాజిటివిటీలో కూడా ఒక 20-30% పాజిటివిటీని కూడా స్ప్రెడ్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? రికగ్నైజేషన్ రాదనా? కనిపించారన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వరా? నెగిటివిటీ మాట్లాడిన వాళ్ళు పాజిటివిటీ కూడా చెప్పాలి. 2 మాట్లాడి బ్యాలెన్స్ చేసి దాన్ని బట్టి మీరు వర్డిక్ట్ ఇవ్వాలి దాంట్లో కంక్లూజన్ అనేది. సో ఎస్, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది చూస్తున్నాం మన వీడియోస్, చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ ఉన్నాయి నెగిటివ్ కన్నా. సో దట్స్ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఎస్, యూస్ చేసిన రాంగ్ వర్డ్స్ దాన్ని అందరూ అఫెండ్ చేస్తున్నారు, బట్ మెసేజ్ని అయితే అందరూ ఏకీభవిస్తున్నారు ఆ మాటలు. లులు మాల్లో ఏదో స్టోర్ ఓపెనింగ్ దేనికో నిధి అగర్వాల్ వస్తే అక్కడ టూ మచ్ ఆఫ్ క్రౌడ్ వచ్చి ఈవెంట్ అయ్యాక వెళ్ళాలనుకుంటే ఆవిడ అంత ఈజీగా వెళ్ళలేకపోయారు బికాస్ ఆఫ్ ద అటైర్. సో అందరు మీదకి వచ్చేసరికి అలా సరసరా వెళ్ళిపోలేకపోయారు. ఎందుకంటే ద వే షీ డ్రెస్డ్ అప్ కొంచెం ఇబ్బందిగా ఉండే కాబట్టి అంత కంఫర్టబుల్గా మూవ్ అవ్వలేకపోయారు కార్ సైడ్కి. సెక్యూరిటీస్ చాలా ఫోర్స్ఫుల్గా జనాలు దుబ్బేస్తూ అప్పుడు ఆవిడని సేఫ్గా కార్లోకి చేర్చారు. పడితే ఒకవేళ డ్రెస్ కానీ ఏదైనా కొంచెం తేడా అయ్యి కొంచెం కింద మీద అయితే అప్పుడు ఏమయ్యేది, సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యేది. అప్పుడు సోషల్ మీడియా నెగిటివిటీకి గురయ్యేది ఆవిడే. చాలా మెంటల్ ట్రామా ఫేస్ చేయాలి. మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతారో మీరే అర్థం చేసుకోండి. అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోస్ కూడా తీయమంటే ఎవరు తీయరు. లక్కీగా అక్కడ ఏం కాలేదు. అందుకే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి జరగద్దు కాబట్టి శివాజీ గారు మాట్లాడుతూ హీరోయిన్స్ని అడ్రస్ చేస్తూ కొంచెం డ్రెస్ విషయంలో జాగ్రత్తలు పాటించండి అని చెప్పారు. ఏదైనా ఒక విషయం జరిగాక రియాక్ట్ అవడం కన్నా జరగకముందు దాని మీద ప్రికాషన్స్ తీసుకుంటే తప్పేంటి? అదే ఒకవేళ జరిగింది అనుకోండి, అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు జల్లి ట్యాంక్ బండ్ మీద మార్చిలు చేసి టీవీలో డిబేట్లు పెట్టి ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం ఎవరు. అది మనం చేయగలిగింది. సో అలా చేస్తాం మనందరము. ఎందుకు? సో టాపిక్లోకి నిధి అగర్వాల్ గారు వచ్చారు కాబట్టి టీవీ 3x3 వాళ్ళు ఏమో నిధి అగర్వాల్ గారిని స్టూడియోకి పిలిచి ఆవిడ ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నారు. సో ఆవిడ రెస్పాండ్ అవుతూ ఇలా అన్నారు, సో మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి ఒక విక్టిమ్ని కార్నర్ చేయడం కరెక్ట్ కాదన్నారు. సో అక్కడ ఆయన విక్టిమ్ని ఏం కార్నర్ చేయట్లేదండి. సో ఆవిడ జరిగింది ఇంకెవరికి జరగొద్దని అలా చెప్పారు. నిధి అగర్వాల్ గారు ఇంకో మాట కూడా ఉన్నారు, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. బాయ్స్ ఎలా చూస్తారు, దే షుడ్ చేంజ్ దేర్ మైండ్ సెట్ అని అన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మైండ్ సెట్ కానీ ఇంకేదైనా కాదండి. ఇక్కడ ఏదో రేప్ చేస్తారనో, అసాల్ట్ అయ్యారనో, మొలాస్ట్ చేస్తారో అని కాదండి శివాజీ గారు చెప్పింది. టు సేఫ్టీ అండ్ కొంచెం సెక్యూర్గా ఉండడానికి, పబ్లిక్ ప్లేసెస్లో క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు సేఫ్గా ఉండడానికి ఆయన డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారు. అదేదో వేరే జరిగే విపత్తుల గురించి. అది వదిలేసి ఆవిడ చిన్నపిల్లలు ఏం చూస్తున్నారు, ముసలావిడలో ఏం చూస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం చూస్తున్నారు అని చెప్పేసి ఏదో చెప్పి ఇంకేదో మాట్లాడి కంక్లూజన్ ఇవ్వకుండా దీని గురించి నేను ఇంకోసారి టైం తీసుకొని క్లియర్గా రెస్పాండ్ అవుతా అని షీ మూడ్ అవుట్ ఆఫ్ ద స్టూడియో. ఇంకేం క్లారిటీగా ఏం మాట్లాడేది దాని మీద. అంటే యాక్చువల్లీ తను ఒప్పుకోవాలి, ఎస్ నేను ఆ రోజు డ్రెస్అప్ కరెక్ట్గా చేసుకోవాల్సిందని.
ఆయనకి ఉంటుంది లోపల గిల్ట్, అలా వేసుకోకుండా ఉండాల్సింది నేను అని. బట్ ఓపెన్ అప్ అవ్వరు అంతే, టేక్స్ టైం స్టూడియో కాబట్టి. సో ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత నెగిటివిటీ ట్రోల్ అయ్యాక ఆన్ 24th November ఇంకొక ప్రెస్ మీట్ అటెండ్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీకి రెస్పాండ్ అవుతూ అపాలజీస్ చెప్తూ అండ్ ఒక స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు దట్ ఆయన సారీ చెప్తుంది ఆ 2 అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేసినందుకు మాత్రమే, నాట్ టు ద స్టేట్మెంట్ విచ్ హీ గేవ్. ఎస్, హీస్ రైట్ అండి. ఐ స్టాండ్ విత్ శివాజీ గారు. నా సపోర్ట్ అయితే శివాజీ గారికి. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పలేదు, బట్ ఆ 2 words యూస్ చేయకుండా బాగుండేది. బట్ ఆ 2 words యూస్ చేసినందుకే ఇంత అటెన్షన్ గ్రాబ్ అయింది. పీపుల్ ఆర్ రియాక్టింగ్ ఆన్ దిట్. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటున్నారు డ్రెస్సింగ్ సెన్స్ మీద. లేదంటే అదేదో తూతు మంత్రంగా ఎవరో ఒక మాట అన్నారు, ఒక చిన్నది రీల్ అయ్యేది, కామెడీ ఫన్నీ కంటెంట్ అయిపోయేది, వెళ్ళిపోయేది. బట్ ఇలా మాట్లాడడం అనేది ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోకపోయినా కూడా అదే కొంచెం మంచి పనికే దారి తీసిందని అనుకుంటున్నాను నేను. చాలా మంది లైక్ చిన్మయ్ లాంటి వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే కోర్ట్ మూవీ చూసి ఆ మూవీలో ఉన్న మంగపతి క్యారెక్టర్ని రెప్లికేట్ చేస్తున్నారు, ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదని. నిజమా? అయితే ఒకసారి బిగ్ బాస్ షో అంతకన్నా ముందే జరిగింది. ఆ బిగ్ బాస్ షో చూడండి, అందులో ఆయన క్యారెక్టర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టర్ అలా బిగ్ బాస్ షోలో ఆయన చూసినందుకే కోర్ట్ మూవీలోకి ఆయన తీసుకున్నారని నా సొంత అభిప్రాయం. అండ్ ఆయన కూడా చెప్పారు శివాజీ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో, అలాంటి చూసే నన్ను తీసుకున్నాడని డైరెక్టర్ చెప్పారు. ఇది నా ఒపీనియన్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ అండి. సో ఇది ఇప్పట్లో తెగేలా లేదు. ఇంకా ఆయన మీద ఏదో ఉమెన్ కమిషన్కి కేసు ఇచ్చారంట, ఇంకేదో జరగబోతుందంటే చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఐ షేర్ యూ ఆన్ దిస్, మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇట్స్ పేజెస్ ఆఫ్ ప్రశాంత్. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, రెగ్యులర్ కంటెంట్ అక్కడ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.